నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసులు రెడ్డి, మాగుంట లాంటి కీలక నేతలు వెళ్ళిపోవటం, మరికొందరు పక్క చూపులు చూస్తుండటంతో వైసీపీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. బాలినేని వెళ్ళిపోయాక ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీ బాగా బలహీనపడిపోయింది. నియోజకవర్గంలో ఆ పార్టీకి దిక్కు మక్కు లేకుండా పోయింది. ఇక మరో 3 నియోజకవర్గాల్లోనూ వైసీపీ పూర్తిగా మ్యూట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో అసలు వైసీపీ ఉందా అనే పరిస్థితి నెలకొంది. పార్టీని పట్టించుకునే నాతుడు లేకపోవడంతోనే స్థానికంగా ఉన్న క్యాడర్ దిక్కులు చూస్తుంది. పర్చూరు, చీరాల్లో ఇంతవరకు వైసీపీ బోనీ కొట్టిందే లేదు. అద్దంకిలో మాత్రం ఒకసారి గెలిచినా అది కూడా అప్పుడు పార్టీలో ఉన్న గొట్టిపాటి రవికుమార్ వ్యక్తిగత ఇమేజ్తోనే సాధ్యమైందని చెప్తారు. ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయాక అద్దంకిలో కూడా పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందంటున్నారు. ఆ 3 సెగ్మెంట్స్ టీడీపీకి గట్టి పట్టునవి కావడంతో ఫ్యాన్ నాయకులు చేతులెత్తేస్తున్నారు. అద్దంకి నియోజకవర్గానికి గత ఎన్నికలకు ముందు పాణెం చిన్న హనుమిరెడ్డిని ఇన్ఛార్జిగా ఇంపోర్ట్ చేసింది వైసీపీ అధిష్టానం. ఆయన సామర్థ్యం మీద ఎన్నికలకు ముందు క్యాడర్ ఏవేవో ఆశలు పెట్టుకున్న గొట్టిపాటి హవా ముందు అవన్నీ తేలిపోయాయి. ఇక ఎన్నికలు పూర్తయి 15 నెలలు గడిచిన అద్దంకి చుట్టపు చూపులా వచ్చి వెళుతున్నారు తప్ప కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదు హనుమిరెడ్డి. అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ వరుసగా 4 పర్యాయాలు గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ నుంచి, 2014లో వైసీపీ నుంచి, ఆ తర్వాత 2019, 24 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందారు. 2019లో వైసీపీ హవాలో కూడా టీడీపీ తరఫున అద్దంకి ఎమ్మెల్యేగా విజయం సాధించారు గొట్టిపాటి. ఇక 2024లో టీడీపీ నుంచే మరోసారి గెలిచి మంత్రి అయ్యారు ఆయన. గొట్టిపాటి వెళ్ళిపోయాక వైసీపీ పూర్తిగా డిలా పడిపోయింది. ప్రస్తుతం స్థానిక ఇన్ఛార్జ్ అడ్రస్ లేకుండా పోవడంతో వైసీపీ యాక్టివిటీస్ కూడా లేకుండా పోయాయి. అటు పర్చూరు నియోజకవర్గంలో కూడా దాదాపు అదే పరిస్థితి. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ ఒక్కసారి కూడా గెలవలేదు. 2014 నుంచి వరుసగా అభ్యర్థులు మారారే తప్ప గెలుపు సాధ్యం కాలేదు. స్థానిక ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఇక్కడ హ్యాట్రిక్ కొట్టారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన యాడం బాలాజీ ఫలితాల తర్వాత కనిపించకపోవడంతో గాదే మసూదన్ రెడ్డికి అవకాశం ఇచ్చింది వైసీపీ. ఆయన తండ్రి గాదే వెంకటరెడ్డికి ఇక్కడ సుదీర్ఘకాలం చేసిన రాజకీయం ప్లస్ అవుతుందని భావించారు పార్టీ పెద్దలు. కానీ గాదే మధు అంత యాక్టివ్గా లేరన్నది పర్చూరి టాక్. తూతూ మంత్రంగా అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తప్ప క్యాడర్కు అందుబాటులో ఉండటం లేదు. ఇక టీడీపీకి గట్టి పట్టున్న ఈ నియోజకవర్గంలో వైసీపీ రాజకీయం అసలు చెల్లడం లేదట. ఇక చీరాల నియోజకవర్గంలో కూడా ఇంచుమించు అదే పరిస్థితి ఉందట. ఇక్కడ కూడా వైసీపీ ఇంతవరకు బోణీ చేయలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన కర్ణం బలరాం ఆ తర్వాత ఫ్యాన్ పార్టీకి మారడంతో వారి ప్రాబల్యం తగ్గిపోయింది. గత ఎన్నికల్లో కర్ణం బలరాం తప్పుకుని ఆయన తనుండి పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో కర్ణం వెంకటేష్ ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు ఈ తండ్రి కొడుకు. ఫలితాల అనంతరం వైసీపీ బాపట్ల అధ్యక్షుడిగా ఉండాలని కర్ణం వెంకటేష్ను కోరినా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదట. ప్రస్తుతం కర్ణం వెంకటేష్ చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నా యాక్టివ్గా లేకపోవడంతో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. ఇటీవల కర్ణం బలరాం పార్టీ మారతారనే వార్తలు కూడా చాలా గట్టిగా వినిపించాయి. టీడీపీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించగా అధినాయకత్వం అందుకు ఒప్పుకోలేని టాక్ కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం తన తనయుడి రాజకీయ భవిష్యత్తు పైన బలరాం బెంగ పెట్టుకున్నారట. టీడీపీని వదిలేసి పెద్ద తప్పు చేశామని బాధపడుతున్నారట. ప్రస్తుతం కర్ణం కుటుంబం జనసేన వైపు చూస్తుందనే ప్రచారం కూడా జరుగుతుంది. అదే సమయంలో చీరాల నుంచి తమ రాజకీయాన్ని అద్దంకి మార్చాలని భావిస్తున్నారట. అది ఎంతవరకు నిజమో కానీ మొత్తం మీద ప్రకాశం జిల్లాలోని ఈ 3 నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి అంతకంతకు దిగజారిపోతుందని సొంత క్యాడరే మాట్లాడుకుంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.